విషయంలోనైనా క్షమిస్తాను గాని ఘట్టమనేని వంశ చరిత్రకు, ఆ చరిత్రకు తిలకం లాంటి ఘట్టమనేని దేవేంద్రబాబు నీడకు హాని జరిగినా, పొరపాటు జరిగినా, స్థాయిని తగ్గించే పని జరిగినా ఈ అఖిలాండేశ్వరి ప్రళయ రూపం చూడాల్సి వస్తుంది. అవును పార్వతి, ఆ పాటను మా అందరి కోసం చెయ్యాలి, లేదంటే మేం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అవును పార్వతి, నువ్విప్పుడు పర్ఫామ్ చేయాల్సిందే. మనసులో ఏం పెట్టుకోలేదని మూడిగా ఉంటే మేం పొరపాటు చేశామని బాధపడతాం పార్వతి. అట్ట అనకండి పెద్దబాబు గారు, నన్ను చేస్తాను. డాడ్, అమ్మా కూర్చోండి. చందు ఇదిగో. కమాన్ బ్రో. ఎవరూ లేని ఏకాంతంలో ఎలా నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను దేవబాబు గారు. ఇన్నాళ్ళు మీ మాట, మీ సూపు, మీ అందం సూత్త ఆరాధించాను. అది అది ప్రేమ ఏమో కూడా తెలియదు నాకు. ఇప్పుడు తెలుస్తుంది దేవబాబు గారు, అమ్మ తోడు, ఇది ప్రేమే. దేవబాబు గారు, మీరు లేకుండా మటుకు నేను బతకలేను. మీకోసం ప్రాణమైన ఎత్తా కానీ నువ్వు ప్రేమించినని మాత్రం అనొద్దు. ఆ వంటదాన్ని అవమానించడానికి వెళ్ళి నువ్వు భంగపడ్డావు. కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళి గుండు గొరిగించుకున్నట్లయింది.
అది డ్రామా ఆర్టిస్ట్ అని నాకేం తెలుసు? నిజంగా దేవాను ప్రపోజ్ చేస్తుందనుకున్నాను. ఇప్పుడు అదంతా తూచని ఊరుకున్నావనుకో, ఆ వంటది నిజంగానే పెదబాబుని వల్లో వేసుకుంటుంది. Shut up! Don't talk rubbish. జల్లో రబ్బర్ బ్యాండ్ కాదు పిల్ల. ఇంగ్లీష్లో తిట్టినా స్పానిష్లో అన్నా జరగబోయేదదే. నీ చిన్న కళ్ళతో నన్ను పెద్దగా చూసినా నేను భయపడిన చంద్రముఖి. ఆ బక్కదాని జాతకం గురించి నీకింకా సరిగ్గా తెలీదు. నక్కని రెంట్కి తెచ్చుకుందో, కొనుక్కుని తెచ్చి అవుట్ హౌస్లో ఎక్కడ దాచిపెట్టిందో తెలీదు కానీ ప్రతిరోజు నక్క తోకను తొక్కొచ్చి ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. అక్కడ చూడు, ఇందాక సీరియస్ అయిన అఖిలక్క పార్వతి పట్ల ఎంత సాఫ్ట్గా ఉందో. పార్వతి, అమ్మగారు. ఏంటి అదే ఆలోచనలో ఉన్నావా? అయ్యో అమ్మగారు, నేను కోపడ్డానని బాధపడుతున్నావా? మీరు కోపంగా చూసినా ఆ కొద్దిసేపు నా వంకే చూసిందని సంబరపడిపోయేదాన్ని. మీరు కొడితే అమ్మోరే నన్ను తాకినారని మురిసిపోయేదాన్ని. నా నెట్ట బాధపడతాను అమ్మగారు. జీవితం చూసావా? త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్లో పంచ్ డైలాగ్ లేస్తుంది. అది ఒక్కదాని తెలివి. అమాయకురాలు అన్నావంటే మనం మటాష్ అవుతాం. ఎంతైనా అది వంట మనిషే కదా. అత్తయ్య ఓదార్చడానికి భుజం తట్టినంత మాత్రాన దాని అదృష్టం తలుపు తట్టినట్టేనా? నువ్వంత తేలిగ్గా తీసుకోకు. దాని జాతకం ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. జల్లెడతో చంద్రుణ్ణి చూశాక ఖచ్చితంగా అది పెదబాబునే చూస్తుంది. కావాలని చూడాలనుకున్నా కనపడదు. ఎందుకంటే పార్వతికి దేవాకి మధ్యలో నేను అడ్డుంటాగా. అరచేత్తో సూర్యుడిని అడ్డుకోలేం. అలాగే దాని సుడి చక్రాన్ని ఎంత వక్రంగా ఆలోచించినా ఆపలేం. బెట్టా 1 గోల్డ్ నెక్లెస్ వద్దులే, బంగారం రేటు బాగా పడిపోయింది. డైమండ్ నెక్లెస్ బెట్టు, గెలవగానే చేతిలో పెట్టు. ఓకే, నీ మీదొట్టు. ఆ
సచ్చినోడా, కొంచెం నవ్వితే నీ సొమ్మేం పోతుందిరా. ఈ పౌర్ణమి రోజున తులసమ్మకు మొక్కుకుని జల్లెడతో దీపం పట్టుకుని నిండు చంద్రుణ్ణి చూడాలి. చంద్రుణ్ణి చూసిన వెంటనే అదే జల్లెడ నుండి పెళ్ళైన వాళ్ళు భర్తని, పెళ్లి కావలసిన వాళ్ళు కాబోయేవాణ్ణి చూడాలి. నక్కని రెంట్కి తెచ్చుకుందో కొనుక్కుని తెచ్చి అవుట్ హౌస్ లో ఎక్కడ దాచిపెట్టిందో తెలియదు కానీ ప్రతిరోజు నక్క తోకను తొక్కొచ్చి ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. జల్లెడతో చంద్రుని చూశాక ఖచ్చితంగా అది పెదబాబునే చూస్తుంది. చందు అక్క, చంద్రముఖి, ఆర్ యు ఓకే? చంద్రముఖి, ఏమైందమ్మా? లే అక్క. లేమ్మా. స్లిప్ అయినట్టుంది. నో ప్రాబ్లం, ఇంకో దీపాన్ని పెడదాం. పెట్టు. ఆలోచించకమ్మా, నీ తప్పేం లేదు కదా, పొరపాటున పడింది అంతే కదా. చూడు,
పూర్ణచంద్రుని చూసిన నా ఇద్దరు కోడళ్ల జీవితాలు సంపూర్ణంగా వెలుగొందుతాయి. ఇక వెళ్దామా? పదండి పదండి రామ్మా. ఘట్టమనేని అంతఃపురం యువరాణి కిరీటం పెట్టుకోకముందే అవమాన భారంతో తల వంచిందనుకుంటా. ఉడికే రక్తం కాబట్టి నువ్వు ఆవేశపడటం సహజం. కాని బలం కన్నా అనుభవం గొప్పది చంద్రముఖి. నేను చెప్పాను కదా, ఖచ్చితంగా పార్వతి జల్లెళ్ళలోంచి దేవాన్ని చూస్తుంది అని. అడ్డుగా నిల్చున్నా దీపం జారి కింద పడగానే దేవాన్ని చూసిందది. అది చూడలేదు, దాని జాతకం చూపించింది. నువ్వు తేలిగ్గా తీసుకుంటే నీ మెళ్ళో పడాల్సిన 3 ముళ్ళు దాని మెళ్ళో పడొచ్చు. ఆంటీ, మైండ్ యువర్ టంగ్. నాలుకని అదుపులో పెట్టుకోమన్నావుగా, అర్థమైంది. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటుంది. కొండ మీద నుంచి నెట్టేసినా, ఏనుగుతో తొక్కించాలనుకున్నా, నిప్పుల్లో తోసేయాలనుకున్నా భక్త ప్రహ్లాదుడు ఎలా బతికి బయటపడ్డాడో అంతటి మహత్తరమైన గ్రహబలం మేగోటి పార్వతికుంది. మిగలాల్సింది రుద్రపాట మేగోట అనేది నువ్వు డిసైడ్ చేసుకో చంద్రముఖి. త్వరగా వస్తే డైమండ్ నెక్లెస్ సెలెక్ట్ చేసుకుంటా. అదేంటి పెద్దబాబు గారు కనిపెడుతున్నారు? మళ్ళీ పెద్దబాబు గారు కనిపెడుతున్నారు. అదేంటి? ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. పెద్దబాబు గారు నాకెందుకు కనిపిస్తున్నారు? కిట్టైకి మొక్కితే కిట్టే రాకుండా పెద్దబాబు గారు ఎందుకు వస్తున్నారు? ఏం అర్థం కావట్లేదు. मैं हो बाही लाई